తెలంగాణ కాంగ్రెస్ గేమ్ చేంజర్ నిర్ణయం తీసుకుంది. డీసీసీ అధ్యక్షుల నియామకలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్ జిల్లా సారథ్య మార్పుల వెనుక అనేక రాజకీయ మలుపులు తిరిగాయి. పార్టీలో అనూహ్యంగా సమీకరణలు మారటంతో ఆశావహుల ఆశల్లో నిరాశ చొచ్చుకొచ్చింది. చివరకు కరీంనగర్ కాంగ్రెస్లో కొత్త అధ్యయనానికి తెరలేపింది. అందుకు గల కారణాలు ఈ స్టోరీలో చూద్దాం. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి వరించింది. ఆయన పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేయడంతో కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చలు తుఫాను మొదలైంది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ స్థానంలో మేడిపల్లి సత్యంకు బాధ్యతలు అప్పగించడంతో 6 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక నాయకత్వానికి తెరపడినట్టయింది. దీంతో కరీంనగర్ కాంగ్రెస్లో కొత్త రాజకీయ దిశలు బాటలు వేసినట్టయింది. వీలైన చోట ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలం చేకూర్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోని కాంగ్రెస్ అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే వ్యూహంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్బన్ జిల్లా కమిటీని ఏర్పాటు చేసి టీపీసీసీ కార్యదర్శిగా ఉన్న అంజన్ కుమార్ను అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. ఈ 2 నియామకాలతో ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అయితే ఈ పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నించిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావుకు మాత్రం ఆశాభంగమే ఎదురైంది. డీసీసీ అధ్యక్ష పదవి లేకుంటే కనీసం అర్బన్ జిల్లా అధ్యక్ష పదవైనా దక్కుతుందని పార్టీలో బలమైన ప్రచారం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులు ఉన్నాయని కూడా ప్రచారం జోరుగా సాగినా చివరకు అధిష్టానం అంచనాలు తల్లకిందులు చేస్తూ అంజన్ కుమార్ వైపే మొగ్గు చూపింది. జిల్లాలకు కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో భాగంగా టీపీసీసీ షెడ్యూల్ ప్రకటించి ప్రత్యేక పరిశీలకులను పంపించి 4 రోజుల పాటు జిల్లాలో విస్తృత పర్యటనలు జరిపించింది. కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా అధ్యక్ష పదవికి 32 మంది, అర్బన్ జిల్లా అధ్యక్ష పదవికి 22 మంది దరఖాస్తు చేసుకోవడం ఈ పదవులపై ఎంత రాజకీయ ఆసక్తి ఉందో స్పష్టం చేస్తోంది. పరిశీలకులు ఒక అడుగు ముందుకేసి ఏకంగా దరఖాస్తు చేసుకోని వారి గురించి కూడా సమాచారం సేకరించి నివేదికలను టీపీసీసీ, ఏఐసీసీలకు పంపించారు. ఆ నివేదికలే కాదు, సామాజిక సమీకరణాలు, రాజకీయ సమతుల్యాలు, భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలను కూడా పరిగణలోకి తీసుకుని ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం కూడా అదే వ్యూహంలో భాగమని రాజకీయ వర్గాల విశ్లేషణ. గత 4 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ వరుసగా ఓటములు ఎదుర్కొంటూ రావడంతో ఈసారి ఎమ్మెల్యేను జిల్లా సారథిగా నియమించి పార్టీ నిర్మాణాన్ని బలపరచాలని అధిష్టానం భావించింది. మేడిపల్లి సత్యం మొదటి నుంచి పార్టీ విప్పు పదవి ఆశించిన ఆయనకు విప్పు కాకుండా జిల్లా అధ్యక్ష పదవి అధిష్టానం కట్టబెట్టింది. కవంపల్లి సత్యనారాయణ తర్వాత మరోసారి అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడికే పదవి దక్కడం కూడా సమతుల్య రాజకీయానికి నిదర్శనంగా మారింది. మరోవైపు అర్బన్ జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజన్ కుమార్కు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ అన్ని వర్గాలకు సమతూకంగా తీసుకువెళుతున్న సంకేతం భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సుడా చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో ఆయనకు మరో అవకాశం కల్పించలేదు. ఎమ్మెల్యే హోదాతో పాటు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే పార్టీకి మరింత మేలు జరుగుతుందన్న ఆలోచనలోనే ఈ మార్పులకు కారణంగా తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో కొత్త నాయకత్వంతో పునర్జీవానికి ప్రయత్నం మొదలుపెట్టిందా? గత వైభవాన్ని తిరిగి తెచ్చే దిశగా ఇది
కీలక మలుపా లేక తెరచాటు రాజకీయం మరోసారి అసంతృప్తులను పెంచుతుందా అన్న ప్రశ్నలతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి కాంగ్రెస్ జిల్లా సారథ్య మార్పుల వెనుక సాగుతున్న రాజకీయ చదరంగం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.